బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత మధ్యంతర బెయిల్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ కొనసాగుతోంది. వాడివేడిగా వాదనలు కొనసాగుతున్నాయి. బెయిల్ ఇవ్వాలని కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. కేసు ఇప్పుడున్న పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వద్దని ఈడీ తరపు లాయర్లు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు ఎలాంటి తీర్పిస్తుంది అనేది ఆసక్తిని రేపుతోంది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత మధ్యంతర బెయిల్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ కొనసాగుతోంది. వాడివేడిగా వాదనలు కొనసాగుతున్నాయి. బెయిల్ ఇవ్వాలని కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. కేసు ఇప్పుడున్న పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వద్దని ఈడీ తరపు లాయర్స్ పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు ఎలాంటి తీర్పిస్తుందనేది ఆసక్తిని రేపుతోంది. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, ఏదైతే కవిత మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకున్నారో అది ఈ రోజుకి వాయిదా వేశారు. సో మరి ఈ నేపథ్యంలో వాదనలు వినిపిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఆవిడ అడిగినట్లుగా 16వ తారీఖు వరకు బెయిల్ ఇవ్వడానికి కోర్టు సుముఖంగా ఉన్నట్టుగా తెలుస్తోందా? ఎలాంటి వాదనలు వినిపిస్తున్నారు లోపల? రైట్ యామిని, ప్రస్తుతానికి ఏదైతే మన లిక్కర్ స్కామ్ కేసులో మాత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికీ కవిత ఏదైతే తన చిన్న కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏప్రిల్ 16 వరకు తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలి అంటూ మాత్రం కవిత తరపు న్యాయవాది మాత్రం వాదన వినిపిస్తున్నారు. అయితే గతంలో కూడా కవిత తరపు న్యాయవాది మాత్రం పిటిషన్ దాఖలు చేశాడు. ఎందుకంటే బీపీ కావచ్చు, లేదంటే తనకు హెల్త్ పరంగా కూడా బాగాలేదు అనేసి అని కూడా గతంలో కూడా తను మధ్యంతర బెయిల్ కోసం మాత్రం ఆ పిటిషన్ జారీ చేయగా మాత్రం కోర్టు కొట్టివేసింది. అయితే ఇదే అంశంలో ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే తన చిన్న కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏప్రిల్ 16 వరకు కావాలని మాత్రం కవిత తరపు న్యాయవాది వాదించారు. అయితే ఈడీ తరపున న్యాయవాదులు చూసుకున్నట్లయితే, ఎందుకంటే ఈ స్కామ్ లో మాత్రం ఇప్పుడు సౌత్ నుంచి మాత్రం కవిత చాలా కీలక పాత్ర పోషించింది. తనకు ముందస్తు బెయిల్ ఇస్తే మాత్రం ఆ సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తో కూడిన వాళ్ళు కాబట్టి దీంట్లో ఈ సమయంలో బెయిల్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఈ సాక్ష్యాలు మాత్రం తారుమారయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవ్వద్దు అని మాత్రం ఇటు ఈడీ తరపు న్యాయవాది కూడా వాదిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇదే అంశంలో ఇప్పుడు న్యాయస్థానం కూడా, ఎందుకంటే ఢిల్లీలోని రౌజ్ రెవెన్యూ కోర్టులో మాత్రం ప్రస్తుతం ఈ ఇరువర్గ వాదనలు అయితే విన్న తర్వాత, ఎందుకంటే ప్రస్తుతం కొనసాగిన తర్వాత దీనిపైన పూర్తి సమీక్ష, ఎందుకంటే గతంలో చూసుకున్నా కూడా కొడుకు ఎగ్జామ్ కి సంబంధించింది అయితే అంటే మన అడ్వకేట్లతో కూడా కొంత మాట్లాడి చూసాము. అదే ఇదే అంశంలో ఈ సబ్జెక్ట్ లో మాత్రం సాధారణంగానైతే బెయిల్ వచ్చే అవకాశాలు ఉండే అంటూ కూడా కొంతమంది న్యాయవాదులు మాత్రం చెప్పడం జరిగింది అని చెప్పుకోవచ్చు. యామిని, అంటే లోపల వాదాలు ముగిసాయా క్రాంతి? రైట్ యామిని, ప్రస్తుతానికి ఇంకా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు ఈడీ తరపు న్యాయవాది కావచ్చు, ఇటు కవిత తరపు న్యాయవాది వాదనలు అయితే ప్రస్తుతం వినిపిస్తున్నారు. అయితే న్యాయస్థానం విన్న తర్వాత, అంటే మరికొద్ది సేపటి తర్వాత మాత్రం దీనిపైన తీర్పు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. యామిని, రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.